ఆంధ్రప్రదేశ్లోని యాగంటి ఆలయంలో ఒక రాతి నంది విగ్రహం ఉంది. అది ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. ఇది ఎవరో చెప్పిన కట్టుకథ కాదు. పుక్కిటి పురాణం అసలే కాదు. తరతరాలుగా ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళు చెబుతున్న నిజం. నమ్మలేని, నిరూపించబడిన నిజం. ఈ విగ్రహం పెరుగుదలను పురావస్తు శాఖ వారు కూడా నిర్ధారించారని చెబుతున్నారు. అసలు విషయం ఏంటంటే, కలియుగం అంతమయ్యే రోజున ఈ నంది విగ్రహం లేచి బిగ్గరగా రంకె వేస్తుందని మహాజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో ఎప్పుడో రాశారు. ఆ రోజు రాబోతోందా? యుగాంతానికి పెరుగుతున్న ఈ బసవన్నకు ఉన్న సంబంధం ఏంటి? నిజానికి యాగంటి క్షేత్రం వెంకటేశ్వర క్షేత్రంగా ఉండవలసిన క్షేత్రం. మరి వెంకటేశ్వర క్షేత్రంగా ఉండవలసిన ఈ స్థలం శైవ క్షేత్రంగా ఎలా మారింది? ఈ షాకింగ్ రహస్యాన్ని, దీని వెనుక ఉన్న అంతు చిక్కని కథలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. హరహర మహాదేవ శంభో శంకర. యాగంటి క్షేత్రం ప్రకృతి ఒడిలో ఒక అద్భుతం. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా దట్టమైన నల్లమల అడవుల మధ్య ఎర్రమల కొండల నీడలో ప్రకృతి చెక్కిన ఒక అద్భుత శిల్పంలా ఉంటుంది యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి క్షేత్రం. చుట్టూ ఆకాశాన్ని తాకుతున్నాయా అనిపించే కొండలు, వాటి మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఎన్నో రహస్యాలకు, అద్భుతాలకు నిలయం. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తులైన హరిహర బుక్కరాయలు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. కానీ ఈ ఆలయ కథ వందల ఏళ్ల నాటిది కాదు, యుగాల నాటిది. దాని పునాదులు పురాణాలలో, మహర్షుల తపస్సులలో దాగి ఉన్నాయి. ఇక్కడి గాలిలోనే ఏదో తెలియని దైవశక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడికి అడుగు పెట్టగానే మనల్ని ఏదో ఒక తెలియని ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ఆ ప్రపంచపు తలుపులు ఒక అద్భుతమైన కథతో తెరుచుకుంటాయి. ఇది ప్రఖ్యాత శైవ క్షేత్రం. నిజానికి ఇది వెంకటేశ్వరుడు కొలువు తీరాల్సిన చోటు. మరి వెంకటేశ్వరుడు ఉండాల్సిన చోట శివుడు ఎందుకు కొలువయ్యాడు? యాగంటి స్థల పురాణం వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది కృతయుగం నాటి మాట. లోక సంచారం చేస్తున్న అగస్త్య మహాముని ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడి ప్రకృతి అందానికి, ప్రశాంతతకు ముగ్ధుడై ఈ పవిత్ర ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక ఆలయం సంకల్పించారు. శాస్త్ర ప్రకారం విగ్రహాన్ని చెక్కడం మొదలుపెట్టారు. కానీ ప్రతిష్టకు సిద్ధం చేస్తున్న సమయంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. అత్యంత శ్రద్ధగా చెక్కిన ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం కాలి బొటనవేలు గోరు దగ్గర చిన్నగా విరిగింది. అది చూసి అగస్త్య మహాముని గుండె పగిలినంత పనయింది. తన సంకల్పంలో ఏదైనా లోపం జరిగిందా, అందుకే ఇలా విగ్రహం దెబ్బతిన్నదా అని తీవ్రంగా బాధపడ్డారు. తన తప్పేంటో తెలుసుకోవడానికి ఆ పరమశివుణ్ణే శరణు వేడారు అగస్త్య మహర్షి. అక్కడే కూర్చుని శివుడి కోసం ఘోరమైన తపస్సు మొదలుపెట్టారు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అగస్త్యుడు తన ఆవేదనను చెప్పగా శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, మహర్షి, బాధపడకు, ఇందులో నీ తప్పేమీ లేదు. ఈ ప్రదేశం హిమాలయాల్లోని నా నివాసమైన కైలాసాన్ని పోలి ఉంది. అందుకే ఈ స్థలం వైష్ణవ క్షేత్రం కన్నా శైవ క్షేత్రంగా ఉండడానికే సరైనది. ఇక్కడ నేను కొలువుంటాను అని అభయమిచ్చాడు. ఆ మాటలకు అగస్త్య మహాముని ఆనందంతో, పరమేశ్వర, మీరు ఇక్కడ ఉండడమే మా భాగ్యం. కానీ నాదొక కోరిక. మీరు ఎక్కడైనా లింగ రూపంలో ఉంటారు కదా, కానీ ఇక్కడ మీ దేవేరి పార్వతీ అమ్మవారితో కలిసి ఒకే శిలపై ఉమామహేశ్వరుడిగా విగ్రహ రూపంలో దర్శనమివ్వాలి అని కోరుకున్నారు. మహర్షి కోరికను మన్నించిన శివుడు అలాగే ఉమామహేశ్వరుడిగా ఒకే శిలపై స్వయంభువుగా వెలిశాడు. అలా వెంకటేశ్వర స్వామి ఉండాల్సిన యాగంటి క్షేత్రం ఉమామహేశ్వర స్వామి నెలవైన అద్భుత శైవ క్షేత్రంగా మారింది. అగస్త్యుడు ప్రతిష్ఠించాలనుకున్న ఆ విరిగిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దగ్గర్లోని గుహలోనే ప్రతిష్ఠించారు. దానికి నేటికి పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇక్కడ అసలు రహస్యం పెరుగుతున్న బసవన్న నంది విగ్రహం. ఈ ఆలయ చరిత్ర ఎంత అద్భుతమో
ఇక్కడి అసలు రహస్యం అంతకంటే షాకింగ్గా ఉంటుంది. అదే గర్భగుడికి ఎదురుగా ఉన్న నంది విగ్రహం. భక్తులు ప్రేమగా యాగంటి బసవన్న అని పిలుచుకునే ఈ నంది విగ్రహం కాలంతో పాటు పెరుగుతూనే ఉంది. ఇది కేవలం నమ్మకం కాదు, తరతరాలుగా చూస్తున్న సత్యం, నిజం. కొన్ని దశాబ్దాల క్రితం ఈ నంది విగ్రహం చుట్టూ భక్తులు సులభంగా ప్రదక్షిణలు చేసేంత ఖాళీ ఉండేదని ఆలయ పూజారులు, స్థానికులు కూడా చెబుతారు. కానీ నంది విగ్రహం పెరుగుతూ రావడంతో ఆ దారి పూర్తిగా మూసుకుపోయింది. ప్రస్తుతం నందికి పక్కనే ఉన్న స్తంభానికి మధ్య దూరం బాగా తగ్గిపోయింది. ఈ పెరుగుదల వల్లే ఆలయంలోని ఒక స్తంభాన్ని కూడా తొలగించారని స్థానికులు గట్టిగా చెబుతారు. ఈ అసాధారణ విషయం పురావస్తు శాఖ, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దృష్టిని కూడా ఆకర్షించింది. వారి ప్రాథమిక పరిశీలనల ప్రకారం ఈ విగ్రహం ప్రతి 20 ఏళ్లకు సుమారు 1 అంగుళం పెరుగుతోందని అంచనా వేశారు. ఒక రాయి, ప్రాణం లేని రాతి విగ్రహం ఎలా పెరుగుతుంది? ఇది దేవుడి మహిమకు నిదర్శనమా, లేక దీని వెనుక ఏదైనా సైన్స్ దాగి ఉందా? శాస్త్రం వర్సెస్ విశ్వాసం, కాలజ్ఞానం చెబుతున్న నిజమేంటి? ఒక రాయి పెరగడం ఏంటని మీకు ఆశ్చర్యం కలగొచ్చు. అయితే దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉండొచ్చని కొందరు భూగర్భ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ నంది విగ్రహం చెక్కబడిన శిలకు ఒక ప్రత్యేక గుణం ఉందని, దానిలో ఉండే కొన్ని ఖనిజాలు గాలిలోని తేమను పీల్చుకున్నప్పుడు ఒక రకమైన రసాయనిక చర్య జరిగి నెమ్మదిగా వ్యాకోచిస్తుందని ఒక సిద్ధాంతం చెబుతోంది. దీన్నే గ్రోయింగ్ రాక్స్ అని కూడా అంటారు. యాగంటి ఆలయం కొండల మధ్య ఉండడం, ఇక్కడి వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడం ఈ ప్రక్రియకు కారణం కావచ్చు. ఇది సైన్స్ చెబుతున్న మాట. కానీ వేల ఏళ్ల క్రితమే భవిష్యత్తును చూసి కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాట వింటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. బ్రహ్మంగారు యాగంటికి దగ్గరలోని బనగానపల్లిలోనే నివసించారు. ఆయన తన కాలజ్ఞానంలో ఇలా స్పష్టంగా రాశారు: కలియుగం అంతమయ్యే సమయానికి యాగంటి బసవన్న లేచి రంకె వేస్తుంది. ఆయన చెప్పినట్టే ఈ బసవన్న పెరుగుతున్నాడు. సైన్స్ చెబుతున్న రసాయనిక చర్య బ్రహ్మంగారు చెప్పిన యుగాంత సూచనకు ఆరంభమా? భక్తులు నమ్మేది ఇదే. ఈ నంది పెరగడం వెనుక శాస్త్రీయ కారణం ఏమున్నా అది కూడా దైవ సంకల్పంలో భాగమేనని, బ్రహ్మంగారి మాటను నిజం చేసే ప్రక్రియ అని వారు గట్టిగా నమ్ముతారు. సైన్స్ ఎలా పెరుగుతోందో చెప్పగలదేమో కానీ ఎందుకు పెరుగుతోందో చెప్పలేదు. ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం బ్రహ్మంగారి కాలజ్ఞానంలోనే ఉందని భక్తుల నమ్మకం. యాగంటిలోని ఇతర అంతు చిక్కని అద్భుతాల విషయానికి వస్తే, యాగంటి అంటేనే రహస్యాల పుట్ట. ఇక్కడ పెరుగుతున్న నంది మాత్రమే కాదు, మనల్ని ఆశ్చర్యపరిచే మరిన్ని వింతలున్నాయి. వాటిలో మొదటి రహస్యం, వింత, ఈ క్షేత్రంలో ఒక్క కాకి కూడా కనిపించకపోవడం. దీని వెనుక కూడా అగస్త్యముని కథే ప్రచారంలో ఉంది. ఆయన ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు కాకాసురుడు అనే రాక్షసుడు కాకుల రూపంలో వచ్చి ఆయన తపస్సును భగ్నం చేశాడని, కాకుల అరుపులతో ఆయన ఏకాగ్రత దెబ్బతిన్నదని ఒక కథనం. దీంతో కోపం వచ్చిన అగస్త్య మహర్షి ఈ యాగంటి క్షేత్రంలో కాకులు కనబడితే మరణిస్తాయి అని శపించారని చెబుతారు. శనిదేవునికి వాహనం కాకి కాబట్టి ఇక్కడ శని ప్రభావం కూడా ఉండదని భక్తులు నమ్ముతారు. కారణం ఏదైనా ఇప్పటికీ కూడా యాగంటిలో కాకులు కనిపించకపోవడం ఒక అద్భుతం, వింత. ఇక రెండవ అద్భుతం ఆలయ ప్రాంగణంలోని అగస్త్య పుష్కరిణి. ఈ కోనేరులోకి కొండలపై నుంచి ఒక నంది ముఖం ద్వారా నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే, ఎంత పెద్ద కరువొచ్చినా, ఎంత భారీ వర్షాలు పడినా ఈ పుష్కరిణిలోని నీటి మట్టం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. భారీ వర్షాలు వచ్చినప్పుడు పెరగదు, కరువు వచ్చినప్పుడు ఎండిపోను పోదు. ఆ నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కని రహస్యం. ఈ నీటికి ఔషధ గుణాలున్నాయని కూడా భక్తులు నమ్ముతారు. ఇక మూడవ అద్భుతం యాగంటిలోని సహజ సిద్ధమైన గుహలు. అగస్త్య గుహ, వెంకటేశ్వర గుహ, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని చెప్పే శంకర గుహ, ఇలా ప్రతి గుహకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ గుహలలోకి వెళితే మనం వేరే కాలంలోకి ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది.
మరి యాగంటి బసవన్న నిజంగానే ఒకరోజు లేచి రంకెవేస్తుందా? యుగాంతం దగ్గర పడుతోందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, యాగంటి క్షేత్రం అద్భుతాలకు, అంతు చిక్కని రహస్యాలకు, తరగని విశ్వాసానికి ప్రతీక. ఇది ప్రకృతి వింతన లేక పరమేశ్వరుని మహిమ? మీరు దేన్ని నమ్ముతారు? సైన్స్ చెప్పే కారణాన్న లేక కాలజ్ఞాని చెప్పిన భవిష్యవాణినా? మీ అభిప్రాయం ఏదైనా? ఈ అద్భుతాన్ని ఒక్కసారైనా కళ్ళారా చూడాలనుకుంటే మాత్రం యాగంటి క్షేత్రాన్ని తప్పక సందర్శించాల్సిందే. ఆ పెరుగుతున్న బసవన్నను చూసినప్పుడు మీకేమనిపించిందో మాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అంతు చిక్కని రహస్యాలు, చారిత్రక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మేము ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి మరో ఆధ్యాత్మిక విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. హర హర మహాదేవ శంభో శంకర.